30 సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లాలోని పొట్లపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వేకువజాము నుంచి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి రోజు రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పొట్లపల్లి గ్రామంలోని రాజేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దేశమంతా కూడా శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం హుస్నాబాద్ జిల్లాలోని ఏదైతే హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామి లింగం, ఇక్కడ ఎంతో ఘనమైన చరిత్ర గల ఈ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. అయ్యా నమస్తే. అంటే హుస్నాబాద్కు సంబంధించి ఈ పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామి వారి అంటే ఇక్కడ ఈ లింగం ఒక భారీ ఎత్తున కూడా ఈ లింగం ప్రత్యేకత ఏంటి, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. స్వయంభు రాజేశ్వర స్వామి దేవాలయం పొట్లపల్లి మండలం హుస్నాబాద్ జిల్లా సిద్దిపేటలో ఈ యొక్క స్వయంభు రాజేశ్వర స్వామి వెలిసి మనకు ఉద్భవించి 30 సంవత్సరాలు కావస్తున్నది. ఆ యొక్క 30 సంవత్సరాల నుంచి కూడా వెలిసినప్పటి నుంచి ఇంతవరకు కూడా దినదిన అభివృద్ధిగా కాంచుచూ అనేకమైనటువంటి భక్తులు వచ్చుచున్నారు. వాళ్ళకన్నీ కూడా అన్ని విధములుగా శుభం జరుగుతున్నది. వాళ్ళు కోరినటువంటి కోరికలు తీరుతున్నాయి. అయితే ఈ స్వయంభు రాజేశ్వర స్వామి భూమిలో ఉద్భవించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జనాలు దినదినం అభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి భక్తులు వచ్చుచూ వాళ్ళకి అన్ని విధములుగా వాళ్ళ కోరినటువంటి కోరికలు తీరుతున్నాయి. విద్యనే కానీ, వివాహమే కానీ, అన్నీ కూడా కళ్యాణం కానీ, ఏది కోరుకున్న వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతున్నవి. ఈ యొక్క స్వయంభు రాజేశ్వర స్వామి ఈ యొక్క వేములవాడ తర్వాత ఈ యొక్క రాజేశ్వర స్వామి మన పొట్లపల్లిలో అనేకమైనటువంటి ఆ యొక్క దేవుని చరిత్ర ఏంటంటే, పొట్లపల్లిలో ఈ యొక్క కుమ్మరి పోచయ్య గారింట్లో 96వ సంవత్సరంలో దాతనామ సంవత్సరము శ్రావణ బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజునాడు ఉద్భవించి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దేవునికి అన్ని విధములు ఆ భక్తులు వాళ్ళకు అన్ని కోరికలు తీరుతున్నవి, వాళ్ళకి అన్ని విధములుగా శుభం జరుగుతున్నది. అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఈ పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ మహాశివరాత్రి రోజు కాకుండా ఇతర రోజులలో ఎలాంటి పూజలు జరుగుతాయి? ఈ యొక్క మహాశివరాత్రి కాకుండా ప్రతి మాస శివరాత్రి, ప్రతి సోమవారము, కార్తీక మాసము, తర్వాత శ్రావణ మాసము అనేకమైనటువంటి భక్తులు వస్తుంటారు. వాళ్లకు కోరినటువంటి కోరికలు తీర్తవి. శ్రావణ మాసంలో మాస శివరాత్రి ఉద్భవించిన రోజునాడు శతరుద్రమ మహాన్యాస శతరుద్రం జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్థాపించి 2006లో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజునాడు 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆ యొక్క ఉత్సవాలలో కూడా కళ్యాణం జరుగుతుంది ఉంది. ఆ విధముగా ఈ యొక్క దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇప్పట్లో ఇక్కడ ఏదైతే స్వయంభు రాజరాజేశ్వర స్వామి వెలిసి 3 దశాబ్దాల నుంచి కూడా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నారని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. మనతో పాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఏ మేరకు వస్తారు? ఎంత సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు? పొట్లపల్లి స్వయంభు రాజేశ్వర స్వామి యొక్క మహాశివరాత్రి జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ భక్తులతోటి అనేకమైన పూజలు అందుకున్నటువంటి స్వయంభు రాజేశ్వర స్వామి క్షేత్రం ఇది. పొట్లపల్లి గ్రామం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇది కాకతీయులు పరిపాలించిన కాలం లోపల 101 ఆలయాలతో వెలుసిల్లినటువంటి ఈ ప్రదేశం. ఇది కూడా చిలువేరు పోసయ్య గారి ప్రహరీ కూడా నిర్మాణానికి గోతి తీసినప్పుడు అందులో నుంచి బయటపడి ఉంటే ఈ శివలింగం ఇది అద్భుతమైన శైలితో మంచి శిల్పకలతో ఉట్టిపడేటువంటి ఈ మహాశివలింగం ఇది చాలా చారిత్రకమైనదిగా పెట్టుకున్నాం. ఇది వేములవాడ తర్వాత 2వ వేములవాడగా ప్రసిద్ధి చెందినటువంటి మహాక్షేత్రం ఇది. దీనికి మరి ఉత్తరవాహినిగా రేణుకా నది తీరాన యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తుల యొక్క ఆశీర్వాదంతో మరి స్వామి వెలిసిల్లుతూ ఉన్నాడు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి ఇప్పటికే ఉదయం 3:30 గంటల నుండి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 పైచిలకు భక్తులకి దీనికి హాజరు కావడం జరిగింది.
ఇప్పుడు జరిగేటువంటి సాయంకాల సమయంలో కూడా మరో 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు మరి దేవస్థాన కమిటీ కానీ ఈ యొక్క ఆలయ ఈవో గారు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సరఫరా కానివ్వండి, రవాణా సౌకర్యం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఈరోజు నైట్ జరిగేటువంటి కార్యక్రమాలకు మరి అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ నదీ తీరంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే కొరకు భక్తులు కూడా ఈ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు కూడా నమ్ముతారు. అయితే ఆలయ ధర్మకర్తల మండలి తరఫున ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. రాత్రి లింగోద్భవ సమయంలో దాదాపు 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు లింగోద్భవ సమయంలో కూడా ప్రత్యేక పూజలు కూడా కొనసాగుతాయని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, హుస్నాబాద్, పొట్లపల్లి గ్రామం నుండి.